నాన్న ఎవరు, మన అమ్మ ఎవరు, మన అమ్మమ్మ ఎవరు, మన తాతయ్య ఎవరు, ఇలాంటివి అనుకుంటాం. కానీ మన సిగరెట్ 34 సంవత్సరాలు సిగరెట్ చరిత్ర కూడా తెలుసుకునే బాధ్యత మనలో ఉంది. ఇది ఒక బొగ్గు, ఇది కరెంట్ ఉత్పత్తి. కానీ దక్షిణ భారతదేశంలో బొగ్గు తయారు చేసే సంస్థ కేవలం సిగరెట్. 1869లో విలియం కింగ్ అనే ఒక బ్రిటిష్ జియాలజిస్ట్ ఆయన కనుక్కున్నట్ట ఇల్లందులో 1970 నుంచి బొగ్గు ఉత్పత్తి తయారైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దక్కన్ కంపెనీ లిమిటెడ్ పెట్టారు. ఆ దక్కన్ కంపెనీ 1920 డిసెంబర్ 23న ఒక రిజిస్ట్రేషన్ సిగరెట్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ ఫస్ట్ ఇల్లందులో, ఆ తర్వాత బెల్లపల్లిలో, ఆ తర్వాత గోదావరి 100 మంది శ్రీరాములు 11 నిధులు చంపుతుంది, 47 మంది. 1979లో అంటే 100 సంవత్సరాల నుంచి సందర్భంగా 50,000 మంది ఉద్యోగాలు 50 గడువులు తీస్తామని అప్పుడు ఒక ప్రణాళిక రూపొందించారు. రాను ప్రభుత్వ వైఖరి మారాయి, ప్రైవేట్ కూడా పెరిగింది, ఓపెన్ కాస్ట్ పెరిగినాయి. ఓపెన్గా పెరిగిన తర్వాత తాజాగా ఎంప్లాయీస్ తగ్గుతుంటారు, ప్రైవేటీకరణ. అందుగురించే గతంలో మనకు 5 లక్షల మంది కోల్ ఇండియా సిగరెట్ అనుకుంటే ఇప్పుడు 2.5% ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని త్వరగా ముగించేందుకు అదేవిధంగా మనకు అప్పుడప్పుడు చాలా 3 గంటలు సూర్యుని చూడలేదు, సూర్యరశ్మి మనకు అవసరం. కాబట్టి దయచేసి ఈ హాలును వెకేట్ చేసి కింద కూర్చుని ఉన్నాయి, కింద కూర్చొని భోజన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన వారికి, ఈ హాలు దాతలకి, అన్నదాత నరసింహరావు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ అదేవిధంగా ఈ లలితా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలకు, సభ్యులకు, మా రిటైల్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తాజాగా డిసెంబర్ అనగానే క్రిస్మస్ వేడుకలు, వేడుకలు ఉంటాయి. కానీ మనకు అడిగిన వెంటనే ఈ హాల్ను ఇచ్చిన వాడికి మా అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. దయచేసి ఇంటికి వెళ్ళి భోజన కార్యక్రమాలు చేయండి. మేము అనుకున్నది కన్నా ఎక్కువ రీతిలో మా యొక్క స్టేట్మెంట్ కానీ మా యొక్క విన్నపాలను చూసి మీరు ఇంత పెద్ద బాధ్యతలను అనుభవించిన వారికి ఎక్కడో వరంగల్, కొత్తగూడెం, ఖమ్మం, రూపాయలు లాంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేయడము, అదేవిధంగా ఇంజనీరింగ్ యొక్క వేదికను బహిష్కరించి గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ గారు మనతో పంచుకోవడము ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. వారిని మన